ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజు నుంచి అంటే 22 ఆగస్టు నుంచి 28 ఆగస్టు వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారికి చాలా అనుకూలంగా ఉంది, అలాగే కొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉంది. అలాగే కొన్ని రాశుల వారు పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సహోద్యోగులతో కొంచెం కలిసిమెలిసి ఉంటే మంచిది. జీతం ఆలస్యం కావడం వల్ల కొన్ని సమస్యలు కొన్ని రాశుల వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మీ వైవాహిక జీవితంలో సంతోషాన్ని శాంతిని కాపాడుకోవడానికి మీ ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు తెచ్చుకుంటే మంచిది. అవి కొన్ని రాశుల వారికి ఉన్నాయి. అలాగే మీ జీవిత భాగస్వామితో ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇలా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. మరి ఆస్ట్రాలజీ ప్రకారం ముందుగా మేషరాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఆరోగ్యం బాగా క్షీణించే అవకాశం ఉంది. మీరు మీ ఆహార విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. తగినంత విశ్రాంతి తీసుకోవడంతో పాటు మీరు ప్రతిరోజు తేలికపాటి వ్యాయామం చేయాలి. మరోవైపు వ్యాపారులు ప్రణాళిక ప్రకారం పనిచేయాలి. మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు వారి ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మీరు సహోద్యోగులు ఉన్నతాధికారులతో ఘర్షణ అహంకారాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. ఇది కాకుండా సోమరితనాన్ని వదిలేయాలి. మీ ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మీ కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఆర్థిక పరంగా అనుకూలంగా అయితే ఉంది. ఇక వృషభ రాశి వారికి ఉద్యోగులైతే ఈ వారం కొన్ని సమస్యలు ఎదురవుతాయి. జీతం ఆలస్యం కావడం వల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆర్థిక సమస్యల కారణంగా మీరు మీ పనిపై సరిగా దృష్టి పెట్టలేరు. మీరు అన్ని చింతలను మరిచి మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. తగిన సమయం వచ్చినప్పుడు మీ సమస్య ఖచ్చితంగా పరిష్కరించబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకి ఈ సమయం చాలా బిజీగా ఉంటుంది. ఈ కాలంలో మీకు ఎక్కువ పని భారం ఉండే అవకాశం ఉంది. ఈ కాలంలో వ్యాపారవేత్తలు కొన్ని ప్రమాదకర నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు కానీ భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తూ ఉంటే ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఇంటి సభ్యులతో మీ సంబంధం బాగుంటుంది. ఈ సమయంలో మీరు పెద్దల మద్దతు పొందుతారు. మీరు వివాహం చేసుకున్నట్లయితే మీ వైవాహిక జీవితంలో సంతోషాన్ని శాంతిని కాపాడుకోవడానికి మీ ప్రవర్తనలో కొన్ని మార్పులు తీసుకురావాలి. ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక మిథున రాశి వారు వ్యాపారులైతే ఈ వారం తమ నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోవాలి. స్టేషనరీ, ధాన్యం, ఎలక్ట్రానిక్స్ వీటికి సంబంధించిన పనిచేసే ఎవరైతే ఉన్నారో మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకి ఈ వారం చాలా గందరగోళంగా ఉండబోతుంది. ఈ కాలంలో మీపై పని భారం ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు ఎక్కువ ఒత్తిడిని తీసుకోకుండా ఉండాలి, లేకుంటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ఇది మీ పనిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మీరు ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకి హాజరు కాబోతున్నట్లయితే ఆ ఇంటర్వ్యూలో గెలవాలంటే తప్పకుండా మీరు ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. మీ కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉండబోతుంది. మీకు తల్లిదండ్రుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఈ సమయం చాలా బాగుంటుంది. మీ ప్రియమైన వారి ప్రవర్తనలో మీరు సానుకూల మార్పును చూస్తారు. ఆర్థిక పరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఈ వారం కొంత ఆందోళన అయితే చెందుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా చాలా అదృష్టంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితుల్లో పెద్ద మెరుగుదల పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు డబ్బును కూడబెట్టుకోవడంలో విజయాన్ని సాధిస్తారు. ఇది కాకుండా మీరు ఏదైనా పాత రుణాన్ని కూడా వదిలించుకోవచ్చు. మరోవైపు మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకునేప్పుడు తొందరపడకూడదు, అలాగే ఓపిక పట్టాలి. మీరు తప్పనిసరిగా మీ పెద్దల అభిప్రాయాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా తండ్రి మాటలను విస్మరించవద్దు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. కష్టాల్లో మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఈ కాలంలో మీరు మీ ప్రియమైన వారితో తగినంత సమయం గడపగలుగుతారు. ఈ వారం ఉద్యోగస్తులకు కొంత కష్టంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. ఇక సింహరాశి వారు ఈ వారం తమ ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మీ మొండి పట్టుదల స్వభావం వల్ల మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. ఈ కాలంలో కుటుంబ సభ్యులతో గొడవలైతే ఉంటే అలాగే సంబంధంలో చేదు పెరుగుతుంది. పని విషయంలో ఈ వారం సహోద్యోగులను విమర్శించకుండా ఉండడం చాలా మంచిది. ఇతరుల పనిలో లోపాలను కనుగొనడం కంటే మీ సొంత పనిపై దృష్టి పెట్టడం మంచిది. ఈ సమయం మీకు చాలా ముఖ్యం కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ఉత్తమమైన వాటిని ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇక ఆ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో చాలా లాభదాయకంగా ఉండబోతుంది. మీ వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. మీరు వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటే ఈ కాలంలో మీరు విజయాన్ని పొందుతారు. ఇక ఆర్థిక పరంగా ఈ వారం మీకు ఖరీదైనదిగా ఉండవచ్చు. ఎందుకంటే ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి తెలివిగా ఖర్చు చేస్తే మంచిది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు అయితే ఉంటాయి. ఇక కన్యరాశి వారికి ఈ వారం కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. కొంతకాలంగా మీ ఇంటి వాతావరణం సరిగ్గా లేకపోతే ఈ సమయంలో పెద్ద మెరుగుదల కనిపిస్తుంది.
ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. దీనితో పాటు తల్లిదండ్రుల ఆప్యాయత, మద్దతు లభించినందుకు మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీరు కానీ వివాహం కాని వారైతే ఈ సమయంలో మీ వివాహానికి మంచి ప్రతిపాదన రావచ్చు. త్వరలో మీ జీవిత భాగస్వామి కోసం అన్వేషణ ముగిస్తుంది. ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. మీరు అకస్మాత్తుగా డబ్బు పొందొచ్చు. వ్యాపారులు అయితే ఈ వారం ఆశించిన ఫలితాలను పొందే బలమైన అవకాశం ఉంది. జీతం పొందిన వ్యక్తులు వారి అద్భుతమైన పనితీరు బలంపై ఉన్నతాధికారుల మద్దతు పొందగలుగుతారు. త్వరలో మీరు కూడా పెద్ద పురోగతి సాధిస్తారు. ఈ సమయంలో మీరు పనికి సంబంధించి ఒక చిన్న యాత్ర కూడా చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం ఎలాంటి సమస్యలు అయితే లేవు. ఇక తులారాశి వారికి ఈ వారం ప్రారంభంలో ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు అనేక చింతలతో చుట్టుముట్టబడతారు. అయితే మీరు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. అలాంటి ఒత్తిడితో ఉండడం వల్ల మీ ఆరోగ్యం బలహీనపడుతుంది. దేవుడిని నమ్మండి, త్వరలో మీ సమస్యలు పరిష్కరించబడతాయి. మరోవైపు ఉద్యోగులకు ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ ఆదాయం పెరగడానికి బలమైన అవకాశం ఉంది. అలాగే మీ పనితీరు చాలా బాగుంటుంది. వ్యాపారవేత్తలు ఆశించిన విధంగా ఫలితాలను పొందే అవకాశం ఉంది. ప్రత్యేకించి మీరు ఆహారం మరియు పానీయాలకు పనిచేస్తూ ఉంటే ఈ సమయం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. విదేశీ కంపెనీల్లో పనిచేసే స్థానికులు కూడా మంచి ఫలితాలను పొందుతారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఈ వారం ఆరోగ్య విషయంలో మీకు మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. ఇక వృశ్చిక రాశి వారి వ్యాపారులు అయితే ఏదైనా కొత్త పనిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆలోచిస్తుంటే ఈ సమయంలో మీ మార్గంలో పెద్ద అడ్డంకులు ఉంటాయి. అయితే మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. త్వరలో మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగులు ఈ వారం తొందరపాట్లు ఎలాంటి తప్పులు చేయకుండా ఉండటం మంచిది. మరోవైపు డబ్బు విషయంలో ఈ వారం సాధారణంగా ఉంటుంది. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. మీరు పొదుపుపై ఎంత ఎక్కువ దృష్టి పడితే అంత మంచిది. అలాగే దీనితో మీరు వీలైనంత త్వరగా మీ అప్పుల నుండి బయటపడవచ్చు. ఆరోగ్యపరంగా ఈ వారం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక ధనుసు రాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా సానుకూలంగా ఉత్సాహంగా ఉంటారు. ఈ కాలంలో మీరు మానసికంగా చాలా మంచి అనుభూతి చెందుతారు. ఈ సమయంలో మీకు స్నేహితులతో చాలా మంచి సమయాన్ని గడపడానికి అవకాశం లభిస్తుంది. అయితే మీరు మీ మాట మరియు ప్రవర్తనపై శ్రద్ధ పెట్టాలి. ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా ఏదైనా సరదాగా చేయొద్దు. ఉద్యోగులు ఈ వారం కార్యాలయ రాజకీయాల్లో జాగ్రత్తగా అయితే ఉండాలి. మీరు ఎలాంటి గాసిప్స్లో భాగం కాకపోతే మంచిది. మరోవైపు వ్యాపారవేత్తలు ఈ కాలంలో మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వారం మధ్యలో తండ్రి ఆరోగ్యం క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు మంచి డాక్టర్ను సంప్రదించడం మంచిది. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈ కాలం పెద్ద సమస్యలు అయితే లేవు. ఇక మకర రాశి వారిలో ఉద్యోగులు ఈ వారం మరింత కష్టపడాలి. ప్రత్యేకించి మీకు ఇటీవల మీరు పదోన్నతి లభించినట్లయితే మీరు మీ పని పట్ల నిర్లక్ష్యం అయితే ఉంచకూడదు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న ఎవరైతే ఉన్నారో ఈ కాలంలో విజయాన్ని సాధిస్తారు. మీకు కావలసిన ఉద్యోగం పొందడానికి బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మీరు వ్యాపారం సంబంధించిన వారైతే మంచి లాభాలు పొందుతారు. మీ మార్గంలో ఏదైనా పెద్ద అడ్డంకులు ఉంటే తొలగించబడతాయి. ఇక విద్యార్థులకు తమ చదువులపై మరింత శ్రద్ధ పెట్టడం మంచిది. టీవీకి కానీ మొబైల్కి కానీ దూరంగా ఉండడం చాలా మంచిది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈ కాలంలో మీరు కొన్ని విలువైన వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా ఇంటి అలంకరణలో మార్పులు చేయడానికి డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉండబోతుంది. ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఉన్నవి. ఇక కుంభరాశి వారిలో వ్యాపారులు అయితే ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు పెద్ద లాభాలను పొందుతారు. దీనితో పాటు మీ వ్యాపారం కూడా పెరుగుతుంది. మీరు భాగస్వామ్యాలు వ్యాపారం చేస్తూ ఉంటే ఈ వారం మీ పెద్ద సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. అలాగే భాగస్వామితో మంచి సంబంధాలు కూడా మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగం చేసే వ్యక్తులు తమ శ్రమకు తగిన ఫలితాలను పొందుతారు. మీ పురోగతికి బలమైన అవకాశం ఉంది. ఇది కాకుండా మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ కాలంలో పిల్లలకు సంబంధించిన ఏవైనా చింతలు మిమ్మల్ని వెంటాడతాయి. వారం మధ్యలో ఏదైనా పెద్ద వ్యయం కారణంగా మీ ఆర్థిక పరిస్థితి అస్థిరంగా అయితే ఉండొచ్చు. మీరు అనవసరమైన ఖర్చులను అరికట్టుకోవడం మంచిది. మీరు ఏదైనా పెద్ద ఆర్థిక లావాదేవీలు చేస్తూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఈ వారం మంచిగా అయితే ఉంటుంది. ఇక మీనరాశి వారిలో ఈ వారం ఆశించిన ఫలితాలు అయితే పొందలేకపోవచ్చు. అయితే కోపం, తొందరపాటు వల్ల నష్టం మీదే అవుతుంది. ఉద్యోగులు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీరు మీ చిన్న పనిని కూడా జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. ఆఫీసులో ఫిర్యాదు చేసే అవకాశం ఎవరికీ ఇవ్వకండి. ఇక బంగారం, వెండి వ్యాపారం చేసే వ్యక్తులు మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అదే సమయంలో స్టాక్ మార్కెట్కి సంబంధించి పనిచేసే వ్యక్తులు తమ నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోవాలి. ఈ కాలంలో మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీ ఇంటి సభ్యుల మధ్య ప్రేమ, ఐక్యత ఉంటుంది. మీకు తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. వారి మద్దతు మీకు లభిస్తుంది. ఈ సమయం మీ జీవిత భాగస్వామి చాలా శృంగారభరితంగా ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారితో ఒక చిన్న యాత్ర కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇదండి. ఇవి ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా ఈ వార ఫలితాలను ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.